మరీ ముఖ్యంగా చెప్తున్నాను, నేను గివ్ అవే కంపల్సరీ మంత్లీ 1 సారీ కంపల్సరీ ఇస్తాను. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ సారి ఆల్రెడీ ఈరోజు విన్నర్ని అనౌన్స్ చేస్తాను. వాళ్ళకి సారీ పంపించాలి. కొంచెం బిజీగా ఉండి పంపించలేదు. కంపల్సరీ పంపించేస్తాను సారీ. గివ్ అవే కంపల్సరీ ఇస్తాను. ఎందుకంటే నా వీడియోస్ చూడడం వల్ల మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. హాయ్ అండి, నేను మీ భారతి ఆడారి. ఈరోజు నేను వేసుకున్న ఈ డ్రెస్సు ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను అనమాట. కాటన్ 3 పీస్ సెట్ అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అంటే యాక్చువల్గా ఎప్పుడు కాలర్ నెక్ అన్నది ఒక రకంగా అనిపిస్తుంది. రౌండ్ నెక్, హై నెక్ అనమాట. హై నెక్ కూడా ఇంత అఫీషియల్గా ఉంటుందండి. అంటే చాలా ఎలిగెంట్ అండి, అఫీషియల్గా ఉందన్నమాట. డ్రెస్ లుక్ అయితే మనకు కూడా వేసుకుంటే ఒక రకమైన కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది. ఇలా వచ్చింది. దీనికి చున్నీ, దీనికే వేరే ప్యాంటు కూడా సేమ్ వచ్చిందన్నమాట. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ వచ్చింది. స్టిచ్చింగ్ అయితే అదిరిపోయింది. అంటే ఇది విత్ స్టిచ్తో వచ్చిందనమాట. మెటీరియల్లా ఉంది కదా చూడడానికి, కానీ ఇలాగా స్టిచ్ చేసుకోవాలంటే, కానీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో నాకు అంత ఫిట్గా అనిపించింది. ఇది ఎల్ సైజ్ అనమాట. మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది. హై నెక్ చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, చాలా అఫీషియల్గా ఉంటుంది అనమాట. చాలా అఫీషియల్గా అనిపించింది నాకైతే. చాలా అఫీషియల్గా, చాలా మంచి క్లాసీ లుక్ అనిపించింది ఈ డ్రెస్సు. నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. నాకు ఆరెంజ్ బ్రైట్ కలర్స్ కొంచెం మనకి జోష్ఫుల్గా అనిపిస్తాయి కదా, అందుకే నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. దీంట్లో డ్రెస్సెస్, కాటన్ డ్రెస్సులు ఏంటంటే 2 డ్రెస్సులు కూడా ఒకటి తీసుకుంటే 690 రూపీస్ ఉంది. అదే 2 తీసుకుంటే ఈచ్ 550 అనమాట. 2 కలిపి 1100, 1100కి 2 డ్రెస్సెస్ అనమాట. నేను ఒకటి ఎందుకు తీసుకుంటాను, 2 తీసుకుంటాను. జనరల్గా నాకు ఎక్కడ ఒకటి కొనే అలవాటు ఉండదు, అదేంటో తెలీదు. ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకున్నా 2 తీసుకుంటాను. ఎక్కువగా ఏదైనా తీసుకుంటే 2 తీసుకుంటే మా అక్కకి ఇచ్చేయచ్చు అని ఒక ఐడియా ఉంటుంది. సారీస్ అవి అయితే, కాకపోతే డ్రెస్సులు అయితే ఏదైనా సరే సింగిల్ కొనే అలవాటు ఉండదు. అదొక సాటిస్ఫాక్షన్. డబల్ అంటే డబుల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది. మీలాగే మీకు కూడా ఎలాంటి అలవాటే ఉందా? షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకటి తీసుకుందామని 2 తీసుకునే అలవాటు. ఒకటి తీసుకుందామని వెళ్ళినా సరే 2 తీసుకుంటేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకైతే. జనరల్గా లేడీస్కి షాపింగ్ అంటే ఇష్టం కాబట్టి అలాగే అనిపించవచ్చు. ఈ డ్రెస్ ఇలా చాలా అంటే ఇది కట్స్ వచ్చిందనమాట. కానీ కట్స్ కూడా చాలా కిందకి వచ్చింది. బాగా ఓపెన్ బుల్గా ఇలా కనిపించడము అన్నది లేదు. యాక్చువల్గా నేను కట్స్ ఇష్టపడను, ఎప్పుడు కూడా స్ట్రైట్ కట్స్ ఇష్టపడను. ఇలా ఫ్రాక్ స్టైల్ అంబ్రెల్లా కటింగ్ ఇష్టపడతాను అనమాట. ఎక్కడ షాప్కి వెళ్ళినా అయ్యి అడుగుతాను. ఎందుకంటే బండి నడిపినప్పుడు అది కూడా కట్స్ అయితే ఇలాగా వచ్చేస్తుంది. ఆ డ్రెస్ అయితే కంఫర్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఈ కాటన్ డ్రెస్సులు 2 కూడా మరి కట్స్ ఉండడం వల్ల తీసుకున్నాను. కానీ కట్స్ అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు అసలు. కట్స్ డ్రెస్ లాగే లేదు, చాలా కంఫర్ట్గా అనిపించింది అనమాట. అంటే ఆ స్టిచ్చింగ్ అలా ఉంది. కింద వరకు రావడం వల్ల కూడా, కింద నుంచి ఓపెన్ రావడం వల్ల కూడా అలా అనిపిస్తుంది. ఇది బ్యాక్ లుక్ ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అస్సలు చిన్న స్టిచ్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఎల్ సైజ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకొక డ్రెస్సులు ఎందులో చెప్పాను కదా, ఒకటి తీసుకుంటే మామూలుగా బాగున్నా బాగోపోయినా 2 తీసుకుంటారు. అలాంటిది బాగుంటే ఇంకా మొత్తం మీద సమ్మర్కి పనికొస్తాయని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూపించిన వైట్ ఆర్గంజా డ్రెస్ ఉంది కదా, అదొకటి తీసుకున్నాను. ఇదొకటి తీసుకున్నాను. దీని పేరుగా ఇది 550కి రావాలి కాబట్టి ఇంకొకటి తీసుకున్నాను. అది కూడా వేసుకొని చూపిస్తాను. అది నేవీ బ్లూ కలర్ అనమాట. అది బ్లూ సెల్ఫ్ వచ్చింది. అది కూడా దీనిలాగే సేమ్ డ్రెస్సు బ్లూ కలరు. దాని నెక్ ప్యాటర్న్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ ఈ నెక్ అయితే నేను ఇప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. హై నెక్ అన్నది బ్లౌజెస్కి కూడా చూస్తూ ఉంటాం కదా, సారీ బ్లౌజ్ కూడా కంపల్సరీ ఇలాగే స్టిచ్ చేయించుకుంటాను ఒకటి. ఎందుకంటే చాలా క్లాసీగా ఉంది, బాగా నచ్చింది నాకైతే. అంటే దీంట్లో ఇంకా 2 డ్రెస్సులు వేరే టైప్ కూడా తీసుకున్నాను అనమాట. అవి కూడా చాలా వేసుకొని చూశాను ఆల్రెడీ. ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ ఇన్స్టా పేజ్లో ఫిట్టింగ్ అన్నది క్లాత్ కూడా చాలా బాగుంది, ఫిట్టింగ్ చాలా బాగుంది. ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయి. క్వాలిటీ ఉండవు. కొన్నిసార్లు ప్రైస్ తక్కువ ఉంటే క్వాలిటీ ఉండవు, కొన్నిసార్లు ప్రైస్ ఎక్కువ ఉంటే ఫిట్టింగ్ బాగోదు, లేదా స్టిచ్చింగ్. వీళ్ళది ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట.
స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు కానీ టైలరింగ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ తెలుస్తుంది. ఫినిషింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫినిషింగ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ఇన్స్టా పేజ్లో ఒకసారి ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఆ డ్రెస్ వాళ్ళు ఇన్స్టాలో చూపించేటప్పుడు చాలా అంటే ప్రీషియస్గా చూపిస్తారనమాట. వాళ్ళు షోయింగ్ అంటే వాళ్ళు చూపించే విధానం ఎలా ఉంటుందంటే, ఇలా అలా పట్టుకొని టచ్ చేయలేనట్టు ఇలా తెచ్చి జాగ్రత్తగా పెట్టి ఎంత చక్కగా చూపిస్తారో నిజంగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే చూసి నేను కూడా పెట్టాను. నేను చెప్పాను కదా, ఒకటి పెట్టను, ఒకటి పెట్టచ్చు కదా, ఆర్డర్ ఎలా ఉందో చూసుకోవచ్చు కదా, ఒకటి చూడను 2 పెడతాను. అదేంటో మరి అది 2 పెట్టాను. 2 కూడా అంటే స్టిచ్చింగ్ పర్వాలేదు, స్టిచ్చింగ్ అంత ఫినిషింగ్ అసలు బాగాలేదు, అంటే స్టిచ్చింగ్ ఫినిషింగ్ బాగాలేదు. డ్రెస్ కూడా అస్సలు కంఫర్ట్ లేదు. సైజెస్ ఏంటో, అది పెట్టింది ఎల్ సైజే, సేమ్ సైజెస్ చూపించారు. అంటే ఇక్కడికి రావాల్సిన కట్ ఇక్కడికి రావడం అస్సలు కంఫర్ట్ లేదు. దాన్ని ఇప్పుడు ఆల్టర్నేషన్ చేయించాలన్నమాట. ఎప్పుడైనా కుదిరినప్పుడు చేయించుకోవాలి, లేదంటే నాకే కుదిరితే నేను చేసుకోగలిగితే చేసుకోవాలి. ఇప్పుడు నాకు అంత టైం ఉండట్లేదు కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ తెలిసిపోతుంది స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంటే ఏంటని. మామూలుగా రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకి కూడా తెలుస్తుంది ఫినిషింగ్ బాగుంటే డ్రెస్ యొక్క లుక్ బాగుంటుంది. అండ్ ఈ పేజీలో మాత్రం చాలా ప్రైజెస్ రీజనబుల్గా ఉండడం అనే కాదు, క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ బాగున్నప్పుడు అండ్ ఫినిషింగ్ అన్నీ లుక్ వైజ్ బాగున్నప్పుడు కొంచెం ₹1 ఎక్కువన్నా పర్వాలేదు అనిపిస్తుంది, మనకే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. లేదంటే మనకి కూడా సాటిస్ఫై అవ్వం కదా, అది క్వాలిటీ బాగాలేదు ప్లస్ మనం లాస్ అయ్యాం అనిపిస్తుంది. దీనికి ఇలా రెయిన్బో టైప్లో ఇచ్చారనమాట చున్నీ, ఆరెంజ్ కదా అందుకని రెయిన్బో చున్నీ లాగా ఇచ్చారు. వాష్ చేశాక ఎలా ఉంటుందో చూడాలి. ఇది మాత్రం ఎల్ సైజే తీసుకున్నాను, మరి ఫిట్టింగ్ ఇప్పుడు కరెక్ట్గా ఉంది, మరి వాష్ చేసాక కొంచెం షింక్ అవుతుందేమో. ఇంకొక బ్లూ డ్రెస్ ఉంది, అది కూడా చూపించేస్తాను ఈరోజే. ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ ఇది ఇన్స్టా పేజీలో తీసుకున్నాను అనమాట. ఇన్స్టా పేజీలో ఈ డ్రెస్ నేను ఇలా చున్నీ ఆర్గంజా వచ్చింది, ఆర్గంజా మీద వర్క్ వచ్చింది, ఇది బీడ్స్ వర్కే. చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది, వైట్ మంచి కలర్ కాంబినేషను. ఇది నేను యాక్చువల్గా ఒక బయట వేరే షాప్లో చూశాను అనమాట. ఆ రోజు తీసుకుందాం అనుకున్నాను పండగకి, కానీ కొంచెం కాస్ట్ అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే ఈ నాకు మంచి ప్రైస్కి వచ్చినట్టు అనిపించింది, అందుకే దీన్ని తీసుకున్నాను. ఈ సారీ ప్రైజు ఈ డ్రెస్ ప్రైజు రేటు 999 అనమాట. 999కి వచ్చింది. ఈ చున్నీకి కూడా బార్డర్లో ఇలా వచ్చిందనమాట. డ్రెస్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర ఇలా వచ్చింది, హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది, అండ్ చున్నీకి కూడా ఇలా వర్క్ వచ్చింది. బాటమ్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ మీద దానికి డిజైన్ వచ్చింది అంతే, జస్ట్ ఈ ఫ్లవర్స్ ఎలిగెంట్గా డిజైన్ కింద వచ్చింది. ఇది ఫుల్ లెంత్ ఉందన్నమాట, కాకపోతే 2 పీస్ సెట్, దీనికి ప్యాంట్ లేదు, ఓన్లీ టాప్ అండ్ చున్నీ మాత్రమే ఉందన్నమాట. నేను చూసిన షాప్లో దీని ప్రైజు 1499 ఉంది అక్కడ. సేమ్ ఇదే, ఇది చాలా ట్రెండింగ్లో ఉంది కదా ప్రజెంట్, డ్రెస్సులు ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, కానీ క్వాలిటీ కూడా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఆర్గంజా అయినా చాలా షైన్గా ఉంది క్లాత్, అండ్ కంఫర్ట్గానే ఉంది, మరీ అంత ఇబ్బందికరంగా ఏమీ లేదు. యాక్చువల్గా ఆర్గంజా అంటేనే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను తీసుకోను కదా, కానీ చాలా బాగుందన్నమాట, చాలా కంఫర్ట్గానే ఉంది. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, లెమన్ ఎల్లో ఒకటి అండ్ పింక్ ఉందన్నమాట. కాకపోతే నేను వైట్కి తీసుకుందాం అనుకున్నాను, అంటే ఎప్పుడైనా అకేషనల్లీ చాలా బాగుంటుంది, సింపుల్గా అలా ఉంటుంది అని చెప్పేసి అని. నాకైతే బాగా నచ్చింది ఈ డ్రెస్, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు. ఇంకో డ్రెస్ తీసుకున్నానని చెప్పాను కదా, అదే అనమాట ఈ డ్రెస్సు. బ్లూ కలరు, అంటే బ్లూ అంటే బాగా బ్రైట్ బ్లూ కాకుండా ఫేడెడ్ బ్లూ అనమాట, అంటే మరీ బ్రైట్గా కాకుండా అటు గ్రే కాకుండా బ్లూ కాకుండా ఉంది, క్లాసీగా ఉంది కలర్ అయితే. దీనికి నెక్ పార్ట్ ఇలా వచ్చింది, నెక్ డిజైన్ ఇలా ఇచ్చారు, హ్యాండ్స్కి ఈ విధంగా ఇచ్చారు. చున్నీ ఇలా ఉంది, దీనికి కూడా సేమ్ బ్లూ ప్యాంట్ వచ్చింది, సెల్ఫ్ కలర్ ఇదే కలరు, టాప్ కలర్ అనమాట. చాలా కంఫర్ట్ ఉంది, డ్రెస్ అయితే నిజంగా చాలా కంఫర్ట్ ఉంది. ఇది సమ్మర్ కాబట్టి, ఇంకా సమ్మర్ ఇప్పుడే ఎండలో స్టార్ట్ అయిపోయి ఇంకా ముందు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి కదా,
సో ఇంకా ఉండే కొద్ది కాటన్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. కాటన్ డ్రెస్సులు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కరెక్ట్ టైం అనమాట. ఇప్పుడు కొనుక్కుంటేనే మనకి మంచి ప్రైస్కి వస్తాయి. ఇంకా ఆగితే కొంచెం రేట్లు ఎక్కువగా పెరుగుతాయి కదా, ప్రైజెస్ ఎక్కువగా అమ్ముతారు. సో నేను ఇప్పుడే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని సమ్మర్ వచ్చేదాకా ఆగుతాం, రావడం వేసుకోవడం అంతే. దీనికి చున్నీ ఈ విధంగా వచ్చింది. డ్రెస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది, చాలా క్లాసీ లుక్లో అనిపించింది. ఇందులో ఒకటి వేరే కలర్ ఉంది, అది క్రీమ్ కలర్ అనుకుంటా. నాకు అంత క్రీమ్ కలర్ అంత ఎక్కదు గమ్మన, ఎందుకంటే డార్క్గా ఉన్న వాళ్ళు క్రీమ్ కలర్స్ అవి వేసుకుంటే, అంటే ఇలాంటి డార్క్ కలర్స్ వేసుకోవాలి, బ్రైట్గా కనిపిస్తాం అనిపిస్తుంది. కొంచెం స్కిన్ టోన్ డల్గా ఉన్న కలర్ తక్కువ ఉన్న వాళ్ళు, ఆ టైప్ వాళ్ళు అందరూ క్రీమ్ కలర్ వేసుకుంటే ఇంకా డార్క్గా కనిపిస్తాము. అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను క్రీమ్కి. కానీ వైట్ డ్రెస్ అన్నది ఎవరికైనా సూట్ అవుతుంది. నేను వైట్ డ్రెస్ కూడా వేసుకుని ఆర్గంజా డ్రెస్ చూపించాను కదా, అది కూడా వైట్ అందరికీ ఎవరికైనా బాగుంటుంది. మళ్ళీ క్రీమ్ కలర్ బాగోదు. అలాగే ఇంకా లైట్ కనకాంబరం కలర్ అంటారు కదా, ఆ టైప్ కలరు బాగోదు. అలాగే వైలెట్ కలర్, పర్పుల్, లావెండర్ అనమాట, లావెండర్ కలర్ కూడా అందరికీ స్కిన్ టోన్ వాళ్ళకి సూట్ అవుతుంది అనమాట, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా స్కిన్ టోన్ నాకు తెలుసు కాబట్టి ఆ కలర్ సూట్ అవ్వదు, నాకు అనిపిస్తుంది అనమాట. మనం ఎవరైనా సరే అలాగే కోరుకుంటాం కదా, ఉన్న కలర్ కన్నా కొంచెం బ్రైట్గా కనిపించాలి, ఉన్నట్టు కాకుండా అందంగా కనిపించాలి, ఏదైనా అలాగే అనుకుంటాం కదా, ఇదనమాట. ఈ డ్రెస్కి ఇలా వచ్చింది. కట్స్ అయినా సరే చెప్తున్నాను కదా, కట్స్ అయినా ఇబ్బంది లేదు. దీనికి లైనింగ్ లేదు, ఓన్లీ 3 పీస్ సెట్, కానీ లైనింగ్ అది లేదు. బాగుంది, కానీ చాలా లుక్ బాగుంది, కంఫర్ట్ బాగుంది, ప్రైస్ కూడా బాగున్నట్టు నాకు అనిపించింది. ఏ పేజ్లో తీసుకున్నాను ఇన్స్టా పేజ్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు లింక్ షేర్ చేస్తాను. ఇది నేను రీసెంట్గా చూసాను అనమాట ఈ పేజ్లో. ఇక్కడ నుంచి దీంట్లో చాలా వరకు తీసుకోవచ్చు. నేను ఎక్కువగా అన్నింటిలోనూ ట్రై చేయను, కొన్నింట్లో ట్రై చేస్తాను. ఒకవేళ వన్స్ పెట్టిన తర్వాత బాగుంటే చాలా రోజులు దాన్నే ఫాలో అవుతాను. ఎందుకంటే ఈ ఇన్స్టాలు ఇవన్నీ ఆన్లైన్ షాపింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఎవరి దగ్గర కొనాలో మనకే తెలియదు, అన్ని రకాలు వస్తూ ఉంటాయి, అందరూ సేల్ చేస్తూ ఉంటారు, అందరూ ఎవరి దగ్గర తీసుకోవాలో తెలియదు. కొన్ని పేజెస్ నిజంగా చెప్పాలంటే చాలా అట్రాక్షనబుల్గా చూపిస్తారు, చాలా అంతా బోల్డ్ చూపిస్తారు, హంగామా ఎక్కువ ఉంటుంది, కానీ వచ్చిన తర్వాత అందులో ఏమీ ఉండదు. అలా చాలా పేజీల్లో జరిగింది. అయినా ట్రై చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి తీసుకుంటాను. షాపింగ్ చేస్తే అదొక మైండ్కి రిలాక్స్గా అనిపిస్తుంది. నాకైతే షాపింగ్ చేస్తే రిలాక్స్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనసు బాగోకపోయినా, అసలు ఏదైనా మూడ్ బాగోకపోయినా ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేసుకోవాలి, అది రావాలి, వచ్చిన తర్వాత అది బాగుంటే మూడ్ ఇంకా బాగుంటుంది, బాగోపోయినా పర్వాలేదు, అదొక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఇది నా డ్రెస్లు ఇంకా ఉన్నాయి. ఇందులో మొత్తం నేను చెప్పాను కదా ఆర్డర్ పెట్టేసాను, వచ్చేసాయి. మిగతావి కూడా చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు మిగతావి చూపిస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, నేను గివ్ అవే కంపల్సరీ మంత్లీ 1 సారీ కంపల్సరీ ఇస్తాను, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ సారీ ఆల్రెడీ ఈరోజు విన్నర్ని అనౌన్స్ చేస్తాను. వాళ్ళకి సారీ పంపించాలి, కొంచెం బిజీగా ఉండి పంపించలేదు, కంపల్సరీ పంపించేస్తాను సారీ. గివ్ అవే కంపల్సరీ ఇస్తాను, ఎందుకంటే నా వీడియోస్ చూడడం వల్ల మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మీకు కూడా రిటర్న్కి ఏదో ఒకటి అందాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.